మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి నాయకప్పుగూడెంలో జరిగినటువంటి అటవీ శాఖ అధికారుల దాడికి సంబంధించి ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఆ అధికారులను సస్పెండ్ చేయాలని 24 గంటలు వారికి సమయం ఇస్తున్నాం, అల్టిమేటం జారీ చేస్తున్నామని ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనేది ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారు ఉన్నారు, వారిని తెలుస్తున్నాం. చెప్పండి, 24 గంటలు సమయం ఇచ్చారు మీరు, దాని తర్వాత జరిగిన పరిణామం ఎటువంటిది? నేను టైం ఇచ్చినా అతన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. సస్పెండ్లతో మేము సాటిస్ఫాక్షన్ అవుతలేం. సరే, సస్పెండ్లు అనేటి వారు కొన్ని రోజులు ఉంటారు, మరి రీపోస్టింగ్ ఎక్కడో తీసుకుంటారు, ఈ ప్రాంతంలో ఉండకపోవచ్చు. నేను వాడికి ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. వాడుకున్న బల్పు మాటలకి ఈ ప్రాంతంలో మా వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితులను బట్టి మనం అతని మీద ఆ యొక్క డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. ఇది కేవలం ఈ ప్రాంతంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోడు భూముల విషయంలో ఒక రకమైన పోరాటం అనేది నడుస్తుంది. ఈరోజు ఖమ్మంలో మొన్న చూసాం, ములుగులో చూసాం, అదేవిధంగా కోటపల్లిలో చూసాం, ఉడుంపూర్లో చూసాం, అన్నీ కూడా చూస్తున్నాం. డైలీ పేపర్లో వస్తున్న సందర్భాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఏదైతే నేను డెడ్లైన్ ఇచ్చానో కేవలం ఈ ప్రాంతానికి అదే ఇష్యూ మీద కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సస్పెన్స్ తోటైనా అటవీ శాఖలో మార్పు జరుగుతున్న కాన్సెప్ట్ తోటి నేను డెడ్లైన్ పెట్టడం అనేది జరిగింది. మరి అటవీ శాఖ కదిలొచ్చి ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం శుభపరిణామంగా భావిస్తున్నాను. ఈ యొక్క కారణంలో మరి మీడియా మిత్రులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, చాలా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సహకారం చేయడం అనేది జరిగింది. ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. అదేవిధంగా ఈ యొక్క అటవీ శాఖలో కూడా మార్పులు జరగాలి. ఇక్కడ నుంచి అయినా అట్లాంటి తప్పులు చేయకుండా వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు పదే పదే చెప్తున్నారు, FDPT శాంతరం గురించే ఎక్కువగా వాదన వస్తుందని, అంటే బయట టాక్ వస్తుంది. ఎందుకు దాని మధ్యలో ఈ యొక్క వివాదం బయటకు వస్తుంది? ఆ యొక్క FDPT శాంతరానికి భూగొడవలు లేవు, అతనికి నాకేం పంచాయతీ లేదు. వాడెవడో నేనెవడో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాడు చేసేటటువంటి వ్యవహారం మీ ప్రాంత ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇది 40 వైపు 49 జీవోని ఎక్కడ ఆ ప్రాంతాన్ని ఎందుకు కూడా హింసించడం, అదేవిధంగా చాలామంది పోడు చేసే బీసీల మీద, ఎస్సీల మీద దాడులు చేయడం, చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం, అంటే 10 సంవత్సరాలు చేయని పని ఇప్పుడు అతను చేయాల్సిన అవసరం ఏముంది? 10 సంవత్సరాలు కూడా అతనే ఉన్నాడు కదా, అదే ఆఫీసర్ ఉన్నాడు కదా, మరి ఆ రోజులు ఏం చేయనిది ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రభుత్వాన్ని బదనం చేసే కుట్ర పన్నుతున్నారు. అందుకే అతను కేటీఆర్ తొత్తు, బీఆర్ఎస్ తొత్తు అని చాలా సందర్భాలు నేను మాట్లాడిపోయినా. ఎందుకంటే కొంతమంది అధికారులు అట్లాంటి అత్యూహాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అతను చేసే వ్యవహారం కేవలం ఆదివాసులనే కాదు, ఆదివాసేతరులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అతను ఈ ప్రాంతం నుంచి తరలించాలని నేను అనుకుంటున్నా. తప్పకుండా తరలించే వరకు నేను బదులా. ప్రభుత్వం మీదే ఉంది, మీరే ఎందుకు బదిలీ చేయలేకపోతున్నారని ఇతర పార్టీల వాళ్ళు చెప్తున్నారు, ఏమంటారు దీన్ని? ఇటువేనండి, కింది స్థాయి ఒక ఎమ్మెల్యేకి ఎక్కడి వరకు పవర్ ఉంటుందో తెలుసు. డిఎస్పీ స్థాయి ఆర్డీఓస్ నుంచి మనం ఈరోజు ఎమ్మెల్యేగా మనం పైన చెప్పించుకొని చేసే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు సీఎం గారు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా సరే కొన్ని విషయాల్లో వాళ్ళు కూడా ఆలోచిస్తారు, దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. FDPT శాంతరాన్ని చూడు 100% త్వరలోనే ట్రాన్స్ఫర్ చేయిస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతను చేసే అరాచకాలన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అది ఎంతవరకు వాస్తవాలు అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత తప్పకుండా అతని మీద చర్యలు తీసుకుంటారు. సో రైట్, ఇది మొత్తానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది జన్నారం నుండి శైలేందర్, ABP దేశం.